ఓం శ్రీ గురుభ్యో నమః. ప్రేక్షకులకు స్వాగతం. నేను ఎన్నో రోజులుగా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటూ ఆధ్యాత్మిక సేవ చేస్తూ నా ఆధ్యాత్మిక ప్రయాణాన్ని కొనసాగిస్తూనే నాకున్న జ్ఞానాన్ని 10 మందితో పంచుకునే క్రమంలో యూట్యూబ్ ఛానల్ ద్వారా వీడియోస్ చేయడం జరుగుతుంది. అందులోనే భాగంగా ప్రజెంట్ నేను బృందావనంలో ఉన్నాను. ఇక్కడ నా ఆధ్యాత్మిక సాధన కొనసాగిస్తూనే ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు, అన్నదానం, సాధువులకు, బ్రాహ్మణులకు సేవా కార్యక్రమాలు, వేద పాఠశాలలోని సేవా కార్యక్రమాలు, ఇటువంటి అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రస్తుతం బృందావనంలో ఉంటూ త్వరలో అయోధ్యకి ప్రయాణం అవుతున్నాను. ఈ సందర్భంగానే నా యొక్క మనసులోని మాట కొన్ని విషయాలను మీతో పంచుకుందాం అనే క్రమంలోనే ఈ వీడియో చేయడం జరుగుతుంది. నేను తెలుసుకున్న విషయాలు కొన్ని మీతో ఈ సందర్భంగా పంచుకోవడం జరుగుతుంది. మనిషి తను పుట్టిన దగ్గర నుంచి కూడా చనిపోయే వరకు కూడా తనకున్నటువంటి పరిధిలో, తనకున్నటువంటి నాలెడ్జ్లో తాను అనుకున్న విషయాలను అతను చేరుకోవడంలో కానీ, లక్ష్యాన్ని ఏర్పరచుకోవడంలో కానీ అతను ఎన్నో విషయాలను చూసి కానీ, ఇతరుల నుంచి విని కానీ, ఎక్కడైనా చదివి కానీ, చూడటం అంటే టీవీలో కానీ, సినిమాల్లో కానీ, లేదా నిజ జీవితంలో జరిగేటువంటి సంఘటనలను చూసి కానీ అతను ఎన్నో కొన్ని విషయాలను నేర్చుకుంటాడు. తనకి పుట్టుకతో వచ్చినటువంటి కొన్ని విషయాలను అతను అమలుపరుస్తూ ఉంటాడు. కాబట్టి ప్రతి మనిషికి కూడా తనకు తెలిసిన విషయాలు అనే పరిధి ఒకటి ఏర్పడిపోతుంది. కాబట్టి ప్రతి మనిషికి కూడా పరిధి అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఆ పరిధినే సంస్కృతంలో క్షేత్రము అంటారు, శరీరాన్ని కూడా క్షేత్రం అంటారు. ఈ శరీరంతో పాటుగా అతనికి ఏర్పడేటటువంటి ఆ పరిధిలో అతడు క్షేత్రజ్ఞుడు అవుతాడు. కాబట్టి ఈ శరీరం అనే పురంలోకి అతను పురంధరుడు అవుతాడు. కాబట్టి ప్రతి ఒక్క మనిషికి కూడా ఒక పరిధి అనేది ఉంటుంది. కాబట్టి ఆ పరిధిలోనే అతను ఆలోచన విధానం అనేది ఉంటూ ఉంటుంది. సో మనిషి ఏమి చేయాలి, ఏమి చేయకూడదు అని ఒకసారి అతను ఆధ్యాత్మిక పరంగా కనుక ఆలోచించినట్టయితే, ఒక చెట్టు తను ఏం ఆశించి పళ్ళిస్తోంది మనం ఒకసారి గమనించుకున్నట్టయితే, ఏ చెట్టు అయినా కానీ తను ఇచ్చే పళ్ళు కానీ, తను ఇచ్చే ఫలాలను కానీ, తను ఇచ్చేటువంటి పూలు కానీ అది సొంతంగా స్వీకరించలేదు. అదేవిధంగా ఒక ఆవును కనుక తీసుకున్నట్టయితే తాను ఇచ్చేటటువంటి పాలు తన బిడ్డకి లేదా పరులకి ఉపయోగపడే విధంగా ప్రతి ఒక్క ఆవు కూడా తన యొక్క పాలను సమాజ క్షేమానికే ఉపయోగిస్తోంది. ఏ ఆవు తన పాలు తాను తాగలేదు. అదేవిధంగా ఒక నది తాను ప్రవహిస్తూ ఆ నది యొక్క చక్కటి నీరుని ప్రతి ఒక్కరికి కూడా అందేలాగా ఆ నది ప్రవహిస్తూ ఉంటుంది. చివరికి ఆ నది వెళ్ళి సముద్రంలో కలవడం అనేది జరుగుతుంది అన్నమాట. అదేవిధంగా మనిషి యొక్క శరీరము దేనికి వాడాలి అని అనుకున్నప్పుడు, మనిషి యొక్క శరీరము కేవలం పరోపకారానికే వాడాలి అనేది మనకి శాస్త్రం అనేది చెప్పడం జరుగుతుంది అన్నమాట. కాబట్టి ప్రతి ఒక్క మనిషి కూడా తన శరీరాన్ని చక్కగా సంరక్షించుకుంటూనే, శరీర పోషణ చక్కగా చేసుకుంటూనే, శరీరాన్ని తాను శరీరాన్ని ధరించాడే తప్ప శరీరం తనది కాదు అన్న విషయాన్ని ప్రతి ఒక్క మానవుడు కూడా గ్రహించాలి. శరీరాన్ని తాను ధరించాడు అంటే
ఒక విధంగా మనం ఏ విధంగా అయితే బట్టలు ధరిస్తున్నామో, ఏ విధంగా అయితే షర్టు లేకపోతే ఇటువంటి కుర్తాను మనం ఏ విధంగా అయితే ధరిస్తున్నామో, అదేవిధంగా శరీరం అనేది మనం ధరించాము. ఈ శరీరాన్ని ఎక్కడ ఉపయోగించాలి అనుకున్నప్పుడు, ఒక చెట్టు ఏ విధంగా అయితే తన పళ్ళను తాను తినదో, ఒక ఆవు ఏ విధంగా అయితే తన పాలను తాను తాగదో, అదేవిధంగా ఒక మనిషి తన శరీరాన్ని తాను ఏమీ చేసుకోలేడు వాస్తవానికి. సో ప్రజెంట్ ఎవరన్నా ఒకసారి జాగ్రత్తగా కనుక ఆలోచిస్తే, మన శరీరం మనకొక సాధనం మట్టుకే. ఒక సాధనం అంటే మనం ఏ విధంగా అయితే ఒక కారులో ప్రయాణిస్తున్నామో, ఒక ఇంట్లో ఏ విధంగా అయితే ఉంటున్నామో, ఒక దుస్తులు ఏ విధంగా అయితే ధరిస్తున్నామో, అదేవిధంగా ప్రతి ఒక్క మనిషి కూడా శరీరాన్ని ధరించి ఉన్నాడు. కాబట్టి తన శరీరం తనది కాదు అన్నప్పుడు ఆ విషయం 60% మెంబర్స్కి తెలిసే ఉంటుంది. ప్రతి ఒక్కరు అంటారు, ఈ శరీరం మనది కాదని ప్రతి ఒక్కరు మాట్లాడుతూనే ఉంటారు. కానీ ఈ శరీరాన్ని ఏం చేయాలి మరి? ఇప్పుడు ఒక చెట్టు తను పళ్ళిస్తూ ఉంటుంది. సో ఇది నేను తినను కదా, నేను తినను కదా అని చెప్పేసి చెట్టు పళ్ళు ఇవ్వటం మానేస్తుందా? మానేది కదా. అదేవిధంగా ఈ శరీరాన్ని తీసుకెళ్ళేసి ఏం చేయాలి మనం ఉన్నప్పుడు? పరోపకారానికి. అంటే జనరల్గా ప్రతి ఒక్క మనిషి కూడా తన యొక్క సంసారంలో ఉంటున్నప్పుడు ఆటోమేటిక్గా చేసే పనే పరోపకారానికే ఉపయోగిస్తాడు మనిషి. దేనికి బతుకుతూ ఉంటాడు? సరే తను ఏమనుకుంటాడంటే తనకే అనుకుంటాడు. కానీ ఈ ప్రతి ఒక్క మనిషి కూడా తన పిల్లలకో, తన భార్యకో, లేకపోతే ఒక భార్య తన భర్తకో, తన పిల్లల కోసమనే బతుకుతూ ఉంటారు. సో అనుక్షణం వాళ్ళు చేసేది సేవే. అయితే ఏంటంటే అది తెలుసో తెలియకో వాళ్ళు చేస్తున్నటువంటిది సేవా మార్గమే. అంటే మీరు వెళ్ళి ఒక ఉద్యోగం చేసినా, ఒక వ్యాపారం చేసినా మీకోసమని మీరు అనుకుంటున్నారే కానీ ప్రతి ఒక్క మనిషి ఒక వ్యాపారం చేసినా, ఒక ఉద్యోగం చేసినా తన శరీరాన్ని ఎక్కడ వినియోగిస్తున్నాడు? వేరే వాళ్ళ సర్వీస్కే కదా. ఇప్పుడు ఒక తల్లి చక్కగా తన పిల్లలకి వంట చేసి పెడుతుంది. అప్పుడు ఆ తల్లి వారికి సేవ చేసినట్టే కదా. అయితే ఈ విషయం మనకి స్ఫురణలో అనేది ఉండదు. అంటే మనకి ఎరుకలో ఉండదు. సరే చేస్తూ ఉంటాం, మనం ఏదో సంపాదించుకుంటున్నామని మనం అనుకుంటున్నామే కానీ, ఒక ఉద్యోగానికి వెళ్ళినప్పుడు మనం సంపాదించుకుంటున్నామని మనం అనుకుంటున్నామే కానీ, మనం ఆ సంస్థకో ఆ యజమానికో మనం ఈ శరీరం ద్వారా మనం చేసేది సేవేగా. కాబట్టి ఆ విషయాన్ని మనం గ్రహించుకుంటే సరిపోతుంది. అయితే నిత్య జీవితంలో ప్రతి ఒక్క మనిషి కూడా అనేక అలజడులు, బాధలు, దుఃఖాలతోటి బాధపడుతూ ఉంటాడు. కానీ ఎవరికైనా మనం సేవ చేశాము అనేది ఒక తృప్తి అనేది ఒకటి మనిషికి ఏర్పడుతుంది. ఒక శాంతి అనేది ఏర్పడుతుంది. మనం ఒక సర్వీస్లో మనం పాల్గొన్నాము అని అంటే ఆ ఏర్పడేటువంటి ఆనందం వేరు. కాబట్టి మనం ఏ పని చేసినా మనం అనుకుంటున్నాము, మనం సంపాదించుకుంటున్నాము, మనం ఉద్యోగం చేసుకుంటున్నాము. ఎందుకనంటే ఇప్పుడు పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఒక మనిషి లేచిన దగ్గర నుంచి డ్రెస్ అయ్యి అతను కాలకృత్యాలు తీర్చుకొని అతను తయారై ఒక సంస్థకో ఒక యజమాని దగ్గర పనిచేయడానికి వెళ్ళినప్పుడు అతను చేస్తున్నది సేవే తప్ప మరొకటి కాదు. సరే సంపాదించుకుంటాం అనేది తప్పేమీ కాదు. ఎవరి తోచినటువంటి వారి సంపాదన వారు సంపాదించుకుంటారు. కానీ ప్రతి ఒక్కరి మనిషికి ఎప్పుడైతే ఆనందం కలుగుతుందో అప్పుడే ఆ మనిషి యొక్క జీవితం సార్థకం అవుతుంది. కాబట్టి ఆనందంగా జీవించడానికి మార్గం ఏంటి అంటే మనం చేస్తున్నది సేవే తప్ప ఏదో మన కోసం మనం బతుకుతున్నాము అని అనుకోవాల్సిన పని లేదు. ప్రతి ఒక్క మనిషి కూడా తను ఏ పని చేసినా పరోపకారానికే చేస్తున్నారు. వాస్తవానికి వారు చేసేది పరోపకారమే. వారు తెలిసి చేస్తున్నారు, తెలియజేస్తున్నారో తెలియదు కానీ ప్రతి ఒక్క మనిషి కూడా ఇప్పుడు ఒక మాట మాట్లాడినా, ఒక తిట్టు తిట్టినా, ఒక పొగిడినా ఎవరికి ఇస్తున్నారు? అది ఎదుటి వ్యక్తికేగా. కాబట్టి ప్రతి ఒక్క సర్వీస్ చేసినా, ప్రతి ఒక్క సేవ చేసినా మీరు అనుక్షణం మీరు ముడిపడేది ఇతరులతోటే.
మీరు అందించేది ఇతరులకే. కాబట్టి ఈ శరీరం పరోపకారానికే తప్ప మనం తీసుకెళ్ళేది ఏమీ లేదు. ఈ శరీరంతో మనం చేసుకునేది ఏమీ లేదు. ఇట్ ఈజ్ కేవలం ఈ శరీరాన్ని మనం ధరించాము. ఈ యొక్క విషయాన్ని మనం గ్రహించుకున్నట్టయితే ప్రతి ఒక్క మనిషి ఆనందంగా జీవించగలుగుతాడు. ఈ వైరుధ్యాలు, తారతమ్యాలు, ద్వేషాలు, మనశ్శాంతి లేకపోవటాలు, చనిపోయిన తర్వాత ఆత్మశాంతి అనేది కావాలి, కానీ బ్రతికుండగా మనశ్శాంతి కూడా కావాలి కదా. కాబట్టి ప్రతి ఒక్క మనిషి కూడా తన యొక్క నిజ స్వరూపాన్ని తను తెలుసుకుని ఆధ్యాత్మిక యాత్రలో కొనసాగి ఆధ్యాత్మిక జ్ఞానం కలిగి తాను అందంగా, హాయిగా, సంతోషంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం శ్రీ గురు